నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్ర విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 2 వరాలు ఇచ్చింది. ఒకటి ప్రత్యేక హోదా, రెండోది పోలవరం ప్రాజెక్ట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో పారిశ్రామిక రంగం పోలవరంతో వ్యవసాయం అభివృద్ధి చెంది కొత్త రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుంటుందని అంతా భావించారు. అయితే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రత్యేక హోదాకి ఎగనామం పెట్టిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిన ఏకైక వరాన్ని శాపంగా మార్చేశారు. అసలు హోదా వస్తుందా? పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? ఎవరు పూర్తి చేయగలరు అనే విషయాలు తెలుసుకుందాం. అత్యధిక ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తా అన్నారు జగన్ రెడ్డి. ఆయన మాటలు నమ్మి వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు ఏపీ ప్రజలు. అధికారంలోకి వస్తూనే మాట తప్పి మడమ తిప్పి హోదాపై చేతులెత్తేశారు. కేంద్రం మెడలు వంచడం తర్వాత సంగతి. ఢిల్లీ పాలకులకు సాష్టాంగ నమస్కారం చేసి పూర్తిగా లొంగిపోయారు వైసీపీ పెద్దలు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా సొంతంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేద్దామని ఇసుమంతైనా ఆలోచించలేదు. బటన్ పథకాలతో 5 ఏళ్ల విలువైన కాలాన్ని వృధా చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆంధ్ర ఇంజనీర్లు కనిపిస్తారు. సొంత రాష్ట్రంలోనే వీళ్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందనే చిన్న లాజిక్ వైసీపీ మేధావులకు తట్టకపోవడం ఏపీ ప్రజల దురదృష్టం. ప్రత్యేక హోదా రాలేదు, అభివృద్ధి అటకెక్కింది. కనీసం పోలవరం పూర్తయితే వ్యవసాయ రంగమైనా ఆదుకుంటుందని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. అధికారంలోకి వస్తూనే పోలవరం పనులు ఆపేశారు జగన్ రెడ్డి. రివర్స్ టెండర్ పేరుతో అప్పటి వరకు పనిచేస్తున్న కాంట్రాక్టర్ ను తప్పించి కొత్త వాళ్లకు ప్రాజెక్ట్ పనులు అప్పగించారు. ఈ రివర్స్ గేర్ ఎంత పెద్ద తప్పిదమో అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త కాంట్రాక్టర్ ను ఎంపిక చేసే వరకు పనులు ఆపడంతో విలువైన కాలం వృధా అయిపోయింది. ఈ గ్యాప్ లో గోదావరికి వరదలు వచ్చి అప్పటి వరకు జరిగిన నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్ట్ పునాదులకు ఎంతో కీలకమైన డయాంపర్ వాల్ డ్యామేజ్ అయ్యింది. జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం 70% పైగా పూర్తయింది. ఇంకొక సంవత్సరం చంద్రబాబు సీఎం గా ఉంటే పోలవరం డ్యాం పూర్తయ్యేది. ఇంతలోనే వైసీపీ అధికారంలోకి రావడం, రివర్స్ టెండర్స్ తో రాజకీయాలకు తెర లేపడంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు డ్యామేజ్ చేయడం తప్ప కొత్తగా జగన్ సర్కార్ కట్టిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించే అవకాశం ఉండేది. పాలిటిక్స్ కే ప్రాధాన్యం ఇచ్చే వైసీపీ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోత పథకాన్ని నిరుపయోగంగా మార్చే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నిర్మించారనే ఒకే ఒక్క కారణంతో పట్టిసీమ పంపులను వాడటానికి ఇష్టపడలేదు. అయితే ఈ సంవత్సరం తీవ్ర కరువు పరిస్థితులతో కృష్ణా నదిలో ప్రవాహాలు లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాలకి అందించింది జగన్ సర్కార్. పోలవరం ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలను విజయవాడ సమీపంలోని ప్రకాశం బ్యారేజ్ కి తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేసింది టీడీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో అధికారం మారడంతో ఈ ప్రణాళికలన్నీ మూలన పడ్డాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో గోదావరి జలాలను రాయలసీమకి తరలించే ప్రాజెక్టులపై ఊదరగొట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేనేజ్ చేయలేక సాగునీటి ప్రాజెక్టుల గురించి మర్చిపోయారు. బటన్ నొక్కడం మీదే ఫోకస్ పెట్టి నీటి పారుదల శాఖను అసలు పట్టించుకోలేదు. ఆనకట్టెల గేట్లకు గ్రీజ్ పుయ్యడానికి నిధులు కేటాయించకపోవడంతో అనేక బ్యారేజీల గేట్లు కొట్టుకుపోయి నీళ్లు వృధాగా ఉప్పు సముద్ర పాలయ్యాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినా జగన్ ప్రభుత్వం మొద్దు నీర వీడలేదు. ఫలితంగా గుండ్లకమ్మ ఆనకట్ట గేట్లు ఊడిపోవడం, తాండవ నది రిజర్వాయర్ గేట్లోకి లీకేజ్ వంటి ఘటనలతో విలువైన జలాలు వృధాగా పోతున్నాయి. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి అభివృద్ధిని గాలికొదిలేసి సాగునీటి ప్రాజెక్టులు తుప్పుపడుతున్నా పట్టించుకోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు చింపడం, నియోజకవర్గాల అభ్యర్థుల బదిలీలతో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సామాజిక సమీకరణల, కుల రాజకీయాల మీద పెట్టిన శ్రద్ధలో కనీసం 1% రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికి కేటాయించి ఉంటే ఆంధ్రప్రదేశ్ మరోలా ఉండేదని భావిస్తున్నారు పరిశీలకులు. జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చిన పరిస్థితులలో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీకి బై బై చెప్పి తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే తప్ప డెవలప్మెంట్, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పురోగతి ఉండదని ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అత్యధికుల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.